వెల్కమ్ టు ఎస్ఆర్ మీడియా. కర్నూలులో 3 టౌన్ పోలీసులు అత్యుత్సాహం చూపించారు. 14 రోజులుగా పోలీస్ స్టేషన్ లోనే ఇద్దరు అనుమానితులను ఉంచి జైభీం సినిమా తరహాలో పోలీసుల దాష్టికం సృష్టించారు. అనుమానితులను చిత్రహింసలు పెట్టి చేయని తప్పులను ఒప్పించేలా ఇబ్బందులకు గురిచేశారని బాధితుల బంధువులు ఆరోపిస్తున్నారు. 14 రోజులుగా తమ పిల్లలు కనబడలేదంటూ లాయర్లను ఆశ్రయించడంతో ఘటన వెలుగులోకి వచ్చింది. డెత్ సెర్చ్ వారెంట్ విధించడంతో రంగంలోకి దిగిన అడ్వకేట్ జనరల్ అనుమానితుల స్టేట్మెంట్ రికార్డ్ చేశారు. కర్నూలు 3 టౌన్ సిఐ మురళీధర్ రెడ్డిపై గతంలో అనేక ఆరోపణలు ఉన్నాయి. అమాయకులపై బలవంతంగా కేసులు పెడుతున్నారని పోలీసుల తీరుపై లాయర్లు, ప్రజా సంఘాలు మండిపడుతున్నాయి. మరింత సమాచారం మా రిపోర్టర్ స్వామి అందిస్తారు. కర్నూలులో స్థానిక 3 టౌన్ పోలీస్ స్టేషన్ లో బాలకృష్ణ అండ్ మహేష్ ఇద్దరిని 12వ తేదీ ఒకరిని 13వ తేదీని ఒకరిని అరెస్ట్ చేసి ఈ రోజు వరకు కూడా 3 టౌన్ సిఐ గారు అరెస్ట్ చూపించలేదు. అయితే భార్య, తల్లి అందరూ వచ్చి అడ్వకేట్లను ఆశించడంతో 3 టౌన్లో పోయి సిఐ గారిని పిలుచుకొని వచ్చి ముద్దాయిల్ని తీసుకొని వచ్చి జడ్జి గారు సరెండర్ చేయడం జరిగింది. ప్రస్తుతం మనం వాళ్ళ తల్లి దగ్గర ఉన్నాం. వాళ్ళ తల్లి ఏం చెప్తుందో వివరాలు అడిగి తెలుసుకుందాం. చెప్పండి అమ్మా, ఏం జరిగింది? సార్ మాకు 12వ తేదీ వచ్చేసి మహేష్ని ఈ విధంగా పట్టుకొని వెళ్ళారు సార్. ఇంటి దగ్గరికి వచ్చి 12వ తేదీ ఈ అబ్బాయి తెలుసా అని నా చిన్న అబ్బాయిని అడిగి తీసుకెళ్లారు సార్. తీసుకెళ్ళిన తర్వాత 13వ తేదీ కానిస్టేబుల్ 4 టౌన్ ఇద్దరు కానిస్టేబుల్ అంట, మాకు తెలియదు సార్. మా అబ్బాయిని, చిన్న అబ్బాయిని తీసుకెళ్ళి అక్కడ కూడా అబ్బాయిని కూడా 2 గంటలప్పుడు నైట్ అర్ధరాత్రి 2 గంటలప్పుడు పట్టుకొచ్చారు. మాకైతే వాళ్ళు ఏం చేశారో కూడా ఏం తెలియకోకుండానే ఏ స్టేషన్లో ఉన్నారో ఒక అబ్బాయిని 4 టౌన్లో పెట్టారు, ఒక అబ్బాయిని 3 టౌన్లో పెట్టారు. తర్వాత ఇంకా ఇందులో నిందితులు ఇంకా 6 మంది ఉన్నారు, 7 మంది ఉన్నారు. వాళ్ళను కూడా పట్టుకొస్తాం, రికవరీ చేస్తాం, మేము అందరినీ కేసు ఫైల్ చేస్తామని మమ్మల్ని బెదిరించినారు. ఆ విధంగా వాళ్ళ ఇంట్లో తీసుకొచ్చి ఇక్కడ ఒకరిని అక్కడ ఒకరిని పెట్టి తర్వాత మీరు స్థలం పట్టాలు అవి ఇవి ఇంట్లో వాళ్ళ ఇంటికి వెళ్ళి అమ్మాయి ఉంది సార్, అప్పుడు నేను లేను. ఆ అమ్మాయి ఇంటికి వెళ్ళి అన్ని రికవరీ చేసుకొని బాండ్ పేపర్స్, స్థలం పట్టాలు తీసుకొని వచ్చుకున్నారు సార్ 4 టౌన్ వాళ్ళు. తర్వాత ఒక వారం తర్వాత ఈ అబ్బాయిని 4 టౌన్లో ఉన్న అబ్బాయిని కూడా తీసుకొని 3 టౌన్కి పంపించేశారు, బాలుని. ఇప్పుడు మహేష్ ఇక్కడున్నాడు, బాలు అక్కడున్నాడు. తర్వాత సార్ వాళ్ళ దగ్గరకు వచ్చి ఏం సార్ పరిస్థితి అని వాళ్ళే కాల్ చేశారు మాకు. ఈ విధంగా మీ వాళ్ళు ఉన్నారు అంటే పోతే మీ వాళ్ళు ఇట్లా చేసినారు అట్లా చేసినారని మమ్మల్ని బెదిరించి స్థలం పట్టాలు పెట్టి ఎక్కడో చోట 1 లక్ష కానీ 2 లక్షలు కానీ తీసుకొచ్చి ఇవ్వండి అమ్మా, మీ పాప ఫ్యూచర్ బాగుంటుంది కదా అనే విధంగా చెప్తే, సార్ మాకైతే తెలియదు సార్, నేను ఏదో కూలి పని చేసుకొని బతుక్కునేదాన్ని, నాకు హెల్త్ బాగలేదు సార్. బాబు 6 సంవత్సరాల నుంచి ఆ బాబు నా దగ్గర, నా కొడుకే కానీ నా దగ్గర లేడు సార్, బెంగళూరులో ఉన్నాడు సార్. ఆ బాబుకు నాకు ఎటువంటి సంబంధం లేదు. ఏమంటే ఆడపిల్ల భర్త పన్నాడు స్టేషన్లో ఇట్లా ఉన్నాడంటే వెంట వచ్చినాను సార్. నాకు హెల్త్ బాగలేకున్నా కూడా నాకైతే ఎటువంటి సంబంధం లేదు సార్ దీనికి. కానీ నీ కూతురు జీవితమే కదమ్మా బాగుపడుతుంది అన్న విధంగా చెప్తే, సార్ మాకు తెలియదు సార్, నాకైతే తెలుసు సార్ అని అన్నప్పటికీ సరే వాళ్ళ అత్తమ్మది ఫోన్ ఇవ్వండి, నెంబర్ ఇవ్వండి అని తీసుకున్నారు. పాప వాళ్ళ అత్తమ్మది తీసుకొని ప్రొద్దుటూరుకి ఫోన్ చేసి, ఏమ్మా మేము మహేష్ ఇట్లా దొంగతనం కేసులో పట్టుకొచ్చాము, మరి మీ అబ్బాయిని మీకు 1 తులమో 5-6 తులాలు బంగారు ఇచ్చాడంట, మరి నిజమా కాదా, లేదంటే మీరు వస్తారా, రాకపోతే మేము రావాలన్నా అక్కడికంటే లేదు సార్ అని వచ్చాను. వచ్చిన తర్వాత మీ పిల్లలు ఇట్లా దొంగతనం చేసినారు అవి చేసినారు అంటే మాకు తెలియదు సార్, మాకేం తెలియదు సార్ అంటే, అవెల్లా కాదమ్మా, స్థలం పట్టాలు పెట్టి 1 లక్షనో 2 లక్షల డబ్బులు రికవర్ చేయండి అని ఆ విధంగా వాళ్ళు అడగడం మొదలు పెట్టారు. డిమాండ్ చేశారు ఎవరు? సిఐ డిమాండ్ చేస్తారా, కానిస్టేబుల్ డిమాండ్ చేశారా? నాకైతే ఆయన పేరైతే క్లారిటీ తెలియదు సార్. ఆ రోజు అడిగాను, నేను మరుసటి స్టేషన్ దగ్గరికి అయితే వెళ్ళలేదు. ఇంకా వాళ్ళ అత్తమ్మ వాళ్ళ బావ వెళ్ళారు. ఇంకా ఆ తర్వాత నెక్స్ట్ పాప చెప్తారు సార్ ఏమేమి జరిగినది. నేను మాత్రము 4 డేస్ నుంచి సార్ వాళ్ళ దగ్గరికి తిరుగుతున్నాను సార్. మీకు పట్టాలు అవన్నీ పట్టుకొని డబ్బులు ఇవ్వమని చెప్పింది ఎవరు చేశారు? వాళ్ళు పోలీసు వాళ్ళే చేశారు సార్. పోలీసు వాళ్ళే చేశారు. ఇంతకుముందు ఏమన్నా కేసులు ఉన్నాయి? లేదు సార్, లేదు. ఇంట్లో ఉన్నాము, నేను ఆయన పిల్లలు ఉన్నప్పుడు 12వ తారీఖు వచ్చినారు. మధ్యాహ్నం పిలుచుకొని పోయినారు సార్ ఇంటి దగ్గరకు వచ్చి. పిలుచుకొని పోయిన తర్వాత మాకు 4 రోజుల తర్వాత తెలిసింది సార్. ఎందుకంటే 4 రోజులు ఆ ముందు రోజు బెంగళూరు పోయినారు సార్ మా అన్న కోసం అని. ఆ నుంచి మా అన్నని తోలుకొని వచ్చి ఇక్కడ స్టేషన్లో పెట్టిన తర్వాత మాకు పోలీసు వాళ్ళ నుంచి ఇన్ఫర్మేషన్ వచ్చింది సార్. ఇంకా 4 టౌన్ వాళ్ళు వచ్చినారు, మా ఇంట్లో చూపెట్టమని అడిగినారు, వీళ్ళు సెర్చ్ చేసేసినారు. అన్నీ ఒకటి డ్రెస్సింగ్ టేబుల్ కూడా అది ఇరగొట్టినారు సార్, అది తాళం లేదంటే.
అన్ని ఇంటి పత్రాలు అన్నీ తీసుకొని పోయినారు సార్. తీసుకొని పోయిన తర్వాత మాకు ఇంకా 10 రోజులు అవుతుంది, వాళ్ళ నుంచి ఏం లేదు సార్. జస్ట్ బట్టలు ఏదో ఫుడ్ ఇవ్వమంటున్నారు, బట్టలు తెచ్చిమంటున్నారు. సరే తెచ్చిస్తున్నాము, అంతా తిరుగుతున్నాము, కానీ వాళ్ళు మాకు ఏం చెప్పకున్నారు. పిల్లలు వేస్తున్నారు సార్. మేము కూడా పని చేసుకుంటాం కదా సార్. ఆ మనిషి అంటే లాక్ చేసేట సార్ అని మేము చెప్తాం పోండమ్మా అని అంటున్నారు, కానీ ఎవరు మా సైడ్ ఏం మాట్లాడలేదు సార్. తర్వాత మేము ఈరోజు తర్వాత మేము సార్ మాట్లాడుతున్నాం సార్. ఇంకా వాళ్ళు సార్ వాళ్ళు అయితే 3 లక్షలు కట్టమని మమ్మల్ని డిమాండ్ చేశారు సార్. కానీ మా దగ్గర అంత డబ్బులు లేవు. మా ఇంటి పత్రాలు కూడా వాళ్ళు తీసుకున్నారు. ఆ ఇంటి పత్రాలు అమ్మకముందు వాళ్ళే అమ్ముకుంటామని కూడా చెప్తున్నారు సార్. మేము అనుకుంటే ఎటమ్మాలి సార్, మేము అమ్మి 3 లక్షలు వాళ్ళు కట్టమని ఎట సార్. మా దగ్గర అంత డబ్బులు లేవు సార్ అంటే సర్లేండి మేమే అమ్ముకుంటాం లేదని కూడా చెప్తున్నాం సార్. ఇప్పటివరకు ఏం మేము 4 నుంచి అన్నం కూడా తింటలేము సార్. మేము దీనికోసమే తిరుగుతూనే ఉన్నాం సార్. అడ్వకేట్ కాడ ఉన్నాం, పిటిషన్ వేసిన తర్వాత అతనితో అడిగి వివరాలు మొత్తం తెలుసుకున్నాం. సార్ ఇలా బాలకృష్ణ మహేష్ అని చెప్పి 14 రోజుల నుంచి అరెస్ట్ చేసి స్టేషన్లో టార్చర్ పెట్టి చెప్పాను, కానీ ఈరోజు వాళ్ళ భార్య వచ్చేసి మీ దగ్గరకు వచ్చిందని చెప్పి మాకు తెలిసింది. ఎలా ఉంది సార్? జే మాధవి అనే పిటిషనర్ మా దగ్గరికి వచ్చి తన భర్త 14 రోజులుగా తన అన్నయ్య 14 రోజులుగా కనబడటం లేదు, పోలీసు వారు ఇట్లా తీసుకెళ్లారని చెప్పి మమ్మల్ని అప్రోచ్ కావడం జరిగిందండి. మేము అకార్డింగ్ టు లా వాళ్ళకి ఏమేమి రిలీఫ్ వస్తుంది అనేది ఎక్స్ప్లెనేషన్ ఇచ్చి వాళ్ళు ఎక్కడున్నారని తెలుసుకోగా 3 టౌన్ పోలీస్ స్టేషన్లో ఉన్నారని తెలుసుకొని మేము గౌరవ ఎక్సైజ్ కోర్టు జడ్జి గారిని చట్టపరంగా అప్రోచ్ అయ్యి పిటిషన్ చేయటం జరిగింది. సెర్చ్ పిటిషన్ ఫైల్ చేయటం జరిగింది. అలాగే గౌరవ జడ్జి గారు షేక్ మాలిక్ బాషా అని అతన్ని అడ్వకేట్ కమిషనర్గా అపాయింట్ చేసి జరిగిన విషయం ఏంటిదని కనుక్కొని రమ్మని ఆర్డర్ ఇవ్వగా మేము అక్కడికి 3 టౌన్ పోలీస్ స్టేషన్కి వెళ్ళగా అక్కడ ఎవరైతే ఈ మహేష్ అండ్ బాలకృష్ణ అనే వ్యక్తులు ఇల్లీగల్గా డీటెన్షన్ చేయడం మేము గమనించడం జరిగింది. గౌరవ సిఐ గారిని అడగగా వాళ్ళు 14 రోజుల నుంచి కాదండి అని చెప్పి వాళ్ళు బుకాయించడం జరిగింది. మేము అక్కడ జరిగిన విషయాలన్నీ అడ్వకేట్ కమిషనర్ గారి ద్వారా రికార్డు చేపించి వాళ్ళని మా కస్టడీలోకి తీసుకొని కోర్టు స్టాఫ్ మా కస్టడీలోకి తీసుకొని గౌరవ ఎక్సైజ్ కోర్టు జడ్జి గారి ముందర ప్రవేశపెట్టడం జరిగింది. వారు కమిషనర్ రిపోర్టు అండ్ అక్యూజ్ ఎవరైతే ఉన్నారో ఆ పర్సన్స్ ఆ రిపోర్టులను మేడం గారు రికార్డు చేయడం జరిగింది. తర్వాత ఏదైతే చట్టపరంగా వారిపైన యాక్షన్ ఏదైతే ఉన్నాయో తీసుకొని బాధితులకు న్యాయం చేస్తామని చెప్పడం జరిగింది. సార్ వాళ్ళు 14 రోజులు రిమాండ్ పెట్టడంలో వాళ్ళకి ఇంతకుముందు ఏమైనా పాత కేసులు కానీ వాళ్ళ కాడ ఏమైనా ఎవిడెన్స్ ఏమైనా ఉన్నాయా? అవి పోలీసు వారు చెప్తున్నారు కానీ వాటిపైన వారికి క్లియర్ అవగాహన లేదండి. వాళ్ళు ఈ సెర్చ్ పిటిషన్ ఉండటం వల్ల విచారణ చేసి ఫర్దర్ రిపోర్ట్ జడ్జి గారికి సబ్మిట్ చేస్తామని చెప్పడం జరిగింది. సాయంత్రము 6 గంటల సమయంలో అడ్వకేట్ కమిషనర్ అపాయింట్మెంట్ చేసి ఆనరబుల్ జేఎఫ్సిఎం మరియు ప్రొబేషన్ అండ్ ఎక్సైజ్ జడ్జి గారు 3వ పట్టణ పోలీస్ స్టేషన్ నందు సెర్చ్ చేయమని చెప్పి నాకు వారెంట్ ఇచ్చి పంపడం జరిగింది. వారి తరఫున ఈ జే మహేష్ మరియు బాలకృష్ణ ఇద్దరు కూడా దగ్గర 14 నుంచి 15 రోజులు 3 టౌన్ పోలీస్ స్టేషన్ వారి కస్టడీలో చట్టవిరుద్ధంగా నిర్బంధించడం జరిగింది వాళ్ళను. మామూలుగా పోలీసు క్రిమినల్ ప్రొసీజర్ ప్రకారము అరెస్ట్ చేసిన తర్వాత 24 గంటల్లో కోర్టు పరిధిలో హాజరుపరచాల. కాకపోతే వీరిని 14 నుంచి 15 రోజులు ఇల్లీగల్గా అంటే చట్టవిరుద్ధంగా పోలీస్ స్టేషన్లో పెట్టి వారిపైన దొంగతనం కేసులు బుకాయించినారు అని చెప్పి వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళు ఎవరైతే వాళ్ళ భార్య మాధవి ఉందో తన అన్నయ్యను మరియు భర్తను చట్టవిరుద్ధంగా నిర్బంధించినారని చెప్పి కోర్టును అప్రయిస్తే బాలకృష్ణ మహేష్ 3 టౌన్ పోలీస్ స్టేషన్లో ఎలాంటి ప్రూఫ్ లేకోకుండా ఇద్దరిని అరెస్ట్ చేయడం జరిగింది. ఒకరిని 12వ తేదీ, ఒకరిని 13వ తేదీ అరెస్ట్ చేసినారు. ఇంతవరకు కుటుంబ సభ్యులకు ఏం మాత్రం చెప్పుకోకుండా వీళ్ళు దొంగతనాలు చేశారు, మీకు 5 తులాలు బంగారు ఇచ్చారు, ఇక్కడ ఇచ్చారు, మా దగ్గర ఎవిడెన్స్ ఉన్నాయని చెప్పి దాదాపుగా 15 డేస్ వరకు స్టేషన్లో హింసించారు. అయితే ప్రస్తుతం ఇప్పుడు జడ్జి గారి నుంచి కిందికి వచ్చారు, వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. చెప్పండి మహేష్, మీకు స్టేషన్లో పోలీసులు ఏం చెప్పి తీసుకొని వచ్చారు? ఇంటికాడైతే ఏం చెప్పలేదు సార్. స్టేషన్కి వచ్చిన తర్వాత దొంగతనం చేశారని చెప్పి కేసు పెట్టినారు సార్. ఏం దొంగతనం చేశారని పెట్టారు? హౌస్ బ్రేకింగ్ సార్. హౌస్ బ్రేకింగ్, మా ఇంట్లో దొంగతనం చేసినామని చెప్పి చెప్పినారు.
స్టేషన్కి అది ఇంట్లోకి వెళ్ళి తొలకవెళ్ళి ఒప్పుకోకుంటే ఇట్లా కడుపు మీద గుచ్చడము అట్లా చెప్పి ఒప్పించుకున్నారు సార్ అవి. చెప్పించిన తర్వాత ఇంకా మమ్మల్ని 18 రోజులు అక్కడనే పెట్టినారు. 18 రోజుల తర్వాత లాయర్ సార్ వాళ్ళు వచ్చి మమ్మల్ని ఇక్కడ తోలుకొచ్చినారు. ఇక్కడ తోలుకొస్తే మేడం చూసి ఏం జరిగిందంటే, ఇలా జరిగింది మేడం, ఇలా చేసినారు, కొట్టినారు, తిట్టినారు, స్థలం గుంజుకున్నారు నాది అని చెప్పిన తర్వాత ఇంకా సార్ వాళ్ళు మేడం మీకేం కాదు పోండి, మేము చూసుకుంటాం పోండి అని చెప్పినందుకు ఇంటికి వెళ్ళిపోదామని వచ్చినాం సార్. బయటికి వెళ్తే పోలీసు వాళ్ళు చుట్టూ ఉన్నారు సార్. ఇప్పుడు మీకు ఇండ్ల పట్టాలు తీసుకున్నారని చెప్పి మీ ఆడవాళ్ళు చెప్తున్నారు, అది ఎంతవరకు కరెక్ట్? తీసుకుపోయారా, తీసుకోపోలేదు? తీసుకెళ్ళాను సార్. ఇంటి పట్టాలు, బాండ్ పేపర్లు, ఇంట్లో ఏమేమి ఉండే సామాన్లు, కొన్ని పేపర్లు, పిల్లల ఆధార్ కార్డులు, మామూలుగా డేట్ ఆఫ్ సర్టిఫికేట్లు అన్నీ తీసుకెళ్ళి బెదిరిస్తున్నారు సార్. 3 లక్షలు కట్టకుంటే ఇంటి స్థలం పేపర్లు ఇవ్వము, లేదంటే స్థలం పేపర్లు అమ్మేస్తామని చెప్పి బెదిరిస్తున్నారు సార్. అది ఇప్పుడు బాండ్ ఖాతాలో ఉన్న అమౌంట్ అంతా రికవరీ చేసుకుంటున్నారు సార్ వాళ్ళే. మొత్తం అమౌంట్ అంతా 8 లక్షలు 9 లక్షలు మొత్తం అమౌంట్ బయట వడ్డీలకి ఇచ్చుకుంటాయి సార్. ఆ వడ్డీలకి ఇచ్చుకునేది మొత్తం వాళ్ళే రికవరీ చేసుకుంటున్నారు. 3 టౌన్ సార్ వాళ్ళు, 4 టౌన్, తాలూకా స్టేషన్, ఆ 3 స్టేషన్ వాళ్ళు రికవరీ చేసుకుంటున్నారు వాళ్ళే. మీరు చెప్పండి బాలకృష్ణ, ఇప్పుడు స్టేషన్లో సిఏ గారు, మురళీధర్ సిఏ గారు ఆల్రెడీ మీ మీద 12 కేసులు ఉన్నాయని ఆయన అభియోగం చెప్తున్నాడు, అది ఎంతవరకు కరెక్ట్? సార్ 12 కేసులలో మేమైతే చేసింది ఏం లేదు. 12 కేసులు మేము చేయలేదు. ఇంతకుముందే ఫస్ట్ రోజు ఇతను ఎత్తుకొచ్చారు. అందులో ఆలోపడే ఇక్కడ ఇతని దగ్గర వాంగ్మూలం అవి తీసుకొని నేను సపోర్ట్ చేశాను, అతనికి నేను సపోర్ట్ చేసి వెనకంబడే నేను ఉండి నడిపించాను అని నా మీద కూడా కేసులు పెట్టినారు సార్. ఇప్పుడు మీకు 18 రోజులు స్టేషన్లో పెట్టి పోలీసులు హింసించారా లేదా? సార్ మామూలుగా తిట్టేవారు, చెప్పకుంటే మీకు అట్లా చేస్తాం ఇట్లా చేస్తాం అని చెప్పేవాళ్ళు సార్. భార్య పిల్లలు ఎవరిని వదలము అని చెప్పేవారు సార్. అసలు మీకు ఏ స్టేషన్ పరిధిలోకి వస్తుంది? సార్ మామూలుగా ఫోటోన్ వస్తుంది సార్. ఫోటోన్ నుంచి నన్ను ఫస్ట్ ఫోటోన్లో తీసుకెళ్లారు, తర్వాత 3 టౌన్కి అప్పగించారు సార్. ఇప్పుడు ఆల్రెడీ పోలీసులు మిమ్మల్ని డబ్బులు డిమాండ్ చేసిన కానిస్టేబుల్ అయిపోయారు, ఏం పేరు? సార్ నన్నైతే ఏమి డబ్బులు ఏమి డిమాండ్ చేయలేదు సార్. ఇతన్ని సపరేట్గా తోలుకొని పోయి మాట్లాడేవారు, నన్ను లోపల పెట్టి అతన్ని సపరేట్గా తోలుకొని పోయేవారు సార్. మీకు డబ్బులు ఎవరు డిమాండ్ చేశారు? రంగారావు సార్, కానిస్టేబుల్, హెడ్ కానిస్టేబుల్, క్రైమ్ బెంచ్ సార్. అవును సార్. ఇప్పుడు లోపల జడ్జి గారు మీకు ఏం చెప్పారు? మీకేం లేదు, మీకేం ప్రాణాలకు హానికరం ఉండదు, మీరు సేఫ్టీగా మీ అమ్మ వాళ్ళకు మీకు అప్పగిస్తున్నాము, మీ భార్యకి మీ అమ్మ వాళ్ళకి అప్పగిస్తున్నాము, మీరు ఇంటికి వెళ్ళండి, ఇంటికి వెళ్ళి రేపు వాళ్ళు ఏమైనా కేసులు ఉంటే కోర్టులో వేస్తారు, అప్పుడు మీకు శిక్ష పడేది లేదు, నేను చూసి శిక్ష వేస్తాను అని చెప్పారు సార్ మేడం. ఇప్పుడు మీకైతే ఏ ప్రాబ్లం లేదు అని చెప్పారు మేడం వారు. ఇప్పుడు చూస్తే అంతా పోలీసు వాళ్ళు ఉన్నారు, ఏం జరుగుతుందో తెలియదు సార్. అది ప్రస్తుతం అయితే ఒక స్టేషన్ నుంచి ఇంకొక స్టేషన్కి, ఇంకొక స్టేషన్ నుంచి ఇంకొక స్టేషన్కి, తాలూకా స్టేషన్ ఒకటి, 4 టౌన్ ఒకటి, 3 టౌన్ ఒకటి, కానీ ఈ ముద్దాయిలు ఏ టౌన్కి వస్తారనేది వీళ్ళకి అర్థం కావడం లేదు. వీళ్ళు ఉండేది ముజఫర్ నగర్ అయితే 4 టౌన్కి పరిధిలోకి వస్తుంది, కానీ ఈ పరిధి దాటి 3 టౌన్కి, తాలూకాలకి కూడా వీళ్ళు పోలీసులు చాలా హింసించారు. అయితే దీనికి బాధ్యత చూసుకుంటే వాళ్ళు పోలీసులు 3 టౌన్ సిఐ మురళీధర్ వీళ్ళ మీద 12 కేసులు ఉన్నాయని చెప్తున్నారు. దొంగతనాలు, దోపిడీలు చేశారని చెప్పి ఆయన చెప్తున్నారు. ఇప్పుడు వీళ్ళని అడిగి తెలుసుకుంటే అయితే మాకు ఎలాంటి కేసు అభ్యంతరం లేదు, కానీ ఈ కేసును వాళ్ళ బాధ్యతలు తల్లిదండ్రులకు కానీ, భార్యకు కానీ, ఎవరికే కానీ పలానా కేసులో మేము అరెస్ట్ చేశామని చెప్పి ఇంతవరకు ఎవరికి కూడా చెప్పలేదు. కానీ ఈరోజు మాత్రం వాళ్ళ భార్య వచ్చేసి అడ్వకేట్లతో తీసుకొని పోలీస్ స్టేషన్లో పోవడంతో అక్కడ జడ్జి గారు ఒక అడ్వకేట్ను నియమించి ఆ అడ్వకేట్ పోయి స్టేషన్లో పోయి వాయిస్ తీసుకొని వీళ్ళని ఎందుకు అరెస్ట్ చేశారని చెప్పి తీసుకొని వచ్చి ఇక్కడ జడ్జి మేరీ వంకర్కి హాజరుపరచడం జరిగింది. అయితే ఇప్పుడున్న వీళ్ళు జడ్జి గారి నుంచి వస్తే లోపల చుట్టుముక్కల ప్రాంతంలో దాదాపుగా 70 మంది పోలీసులు వీళ్ళ కోసం కాపలాగా వస్తున్నారు. కానీ వీళ్ళని రాత్రి ఏం చేస్తారని చెప్తానని బాధ్యతలు భయపడుతున్నారు. అలాగనే వీళ్ళకి జడ్జి మేడం కూడా ఏం కాదు, మీరు ఇంట్లోకి వెళ్ళండి, మీ భార్యకి మీ అమ్మకి అప్పచెప్పామని చెప్పి హామీ ఇచ్చి పంపించింది. కానీ ఈ హామీ ఎంతవరకు ఉంటుంది ఏం కథనని మనం మిస్టరీగా చూస్తాము. కెమెరామెన్ బాబీతో మీ కుమార్, SRTV, కర్నూలు.